సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం మేమే ఇండియన్స్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ ఏయ్ హాయ్ అసలు ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకు పిలిచావన్నా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అన్న మన బ్రిటిష్ పరిపాలన ఎలా ఉండేదన్నా? భాస్కర్ పరిపాలన రా. అదేంటి పరిపాలన అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ని నరేష్ లా చూసేవారు. అదేంటి? చిన్న చూపు చూసేవారు. దేవుడా ఏ మానస్ ఏదైనా నువ్వు శ్రీదేవిలో చాలా స్టైలిష్ గా ఉంటావు. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే ఎపిసోడ్ లో కనిపించవు. ఆ విషయం పక్కన పెట్టి కానీ అసలు నీ డాన్స్ అది మాత్రం థ్యాంక్ యూ. బాగా చేయొచ్చుగా. నా డాన్స్ గురించి పక్కన పెట్టు, నువ్వు కామెడీ కొంచెం చేస్తే బెటర్. అయ్యో నిన్ను కలిపి అన్నాడు. మన శ్రీదేవికి మనం పిలిచాం అనుకో ఇండిపెండెన్స్ ఈవెంట్ చాలా బాగా చేస్తారు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయరా శ్రీదేవి వాళ్ళకి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామ్ ప్రసాద్ గారు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రామ్ ప్రసాద్ గారు మీ దగ్గర ఒక ప్రశ్న. స్వాతంత్రం మనకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి. అదేమో తెలియదు కానీ మీకు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి ఇచ్చారు కదా అప్పుడు వచ్చింది మీకు స్వాతంత్రం. కానీ మాకెప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడు మేడం? మిమ్మల్ని ఆదిని విడదీశారు కదా అప్పుడొచ్చింది. తెల్లవాళ్ళు మనల్ని 400 years పాలించారు. అవునా? అప్పట్లో పాలీటర్ ఎంత? అమ్మమ్మ అది పాలు ఇవ్వడం కాదు, పాలించడం అంటే రూల్ చేశారు అని. ఇంద్రజ గారు, బ్రిటిషర్స్ వాళ్ళ పరిపాలన ఎలా ఉండేదో మీకు ఐడియా ఉందా? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇండియన్స్ అంతా చాలా కష్టపెట్టేవారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉండేవి. మేడం మీరు బ్రిటిష్ వాళ్ళ అంటే మీ రూల్స్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుండే. ఎమోషనల్ డామ్ ఇట్. రష్మి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా ఏమైనా మంచి చేద్దాం అనుకుంటున్నావా? నేను ఇండియా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా. ఇండియా కోసం కాదు కానీ ఎపిసోడ్ కోసం ఏదైనా చేయరా? నువ్వు కూడా సరే మేడం అవ్వని కాదు కానీ ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా చేయాలి మేడం. కొత్తగా కావాలి మాకు. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఈవెంట్ ఇక్కడ ఇప్పుడున్న మనుషులతోనే కదా మనం చేసుకుంటున్నాము. కానీ నిజంగా అంటే ఇండిపెండెన్స్ కి ముందు ఆ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేస్తే ఎలా ఉండేది, ఆ ఆలోచన ఎంత బాగుంది చూడు. చాలా కొత్తగా ఉంది మేడం. అయితే మనం వాళ్ళతోనే ఈ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఎలా వెళ్తాం అక్కడికి మనం? అవును, ఎలా వెళ్తాం? టైం మెషిన్ తో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. అయితే ఈయన ఇంటికి పంపించేయండి మేడం. పనుడు ఖాళీగా ఉన్నాడు. ముందు ఈడే పనికిరాడు, నేను పంపించండి. సరే మేడం అయితే మనం టైం మిషన్ ఎక్కి ఇప్పుడు 1947 లోకి వెళ్ళిపోదాం. అయితే మనమే కాదు చూస్తున్న వాళ్ళ అందరూ కూడా మాతో పాటు టైం మెషిన్ లోకి వచ్చేసేయండి. అంతే. రండి బయలుదేరుతాం. అబ్బా అయ్యో మిషన్ పాడైనట్టుంది. పొగొస్తుంది. ఎవరు రైలంతా? రష్మి కొంచెం బ్యాక్ వెళ్ళు. ఏ? మళ్ళీ ముందర ఒకసారి.
ఏ రెండింటి ఓటర్ రియాక్షన్ ఇస్తాడు అబ్బాయి ఆర్టిస్ట్. ఆవిడ ముందు వెనక వెళ్ళినప్పుడు మీ మొహం కనబడుతుంది, దానికి ఇచ్చిన సరే గాని ఎవరయ్యా మీరు? అదేంటండి, మీరంతా కష్టపడి తెచ్చిన స్వాతంత్రమే మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే మీ కష్టార్జితమే ఇదంతా. సో మీతో పాటే సెలబ్రేట్ చేసుకుందామని ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు మీతో పాటు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? మా కష్టాన్ని మళ్ళీ దోసుకుంటారా మీరు? అవునండి, మీరు చాలా కష్టాలు పడ్డారు కదా. బ్రిటిష్ మీ దగ్గర ఎలా ఉండేవారు? తెల్లగా ఉండేటోళ్ళు. అది కదయ్యా, మీ దగ్గర వచ్చాడు మీతో ఎలా ఉండేవారు అంటున్నా. తెల్లగానే ఉండేటోళ్ళు. సార్ మీరు ఎప్పుడే బ్రిటిష్ వాళ్ళని చంపారా? ఒకటేసారి 20 మంది చంపేశా. మందు పత్ర పెట్టారా? కాదు, మంది పార్టీ ఇచ్చి చంపేశా. ఏంటి సార్ క్రికెట్ బ్యాట భలే ఉంది. కాదు, థర్మామీటర్. సంకలో పెట్టుకుని ఛీ, ఛీ, ఛీ. బాబు గారు చాలా దూరం నుంచి వచ్చారు, గంజి తాగరా? కనీసం ఇందులో ఉప్పు లేదేంటి? మీకు ఎలాగో విశ్వాసం లేక కదండి. మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించేవాళ్ళు? ఇప్పుడు నేను బ్రిటిష్ అండి. యు రాస్కెల్, యు ఇడియట్, యు కంట్రీ ఫ్రూట్, ఇలానే హింసించే వాళ్ళండి మమ్మల్ని. సార్ లంక పిందెలు ఎప్పుడైనా దొరికాయండి మీకు? అన్నెందుకు అడుగుతున్నావు? అప్పటోళ్ళు కాదా మీరు? కాదు, నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటండి? ఎంతకీ మేము భవిష్యత్తులో ఉన్నామా వర్తమానంలో ఉన్నామా? అయోమయాల్లో ఉన్నారు, ఎడిటింగ్ లో ఉంటారో పోతారో అని. మీరు ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యూచర్ నుండి వచ్చామండి. ఫ్యూచర్ అంటే? అదే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ చేస్తా ఉంటాం. ఏం చేస్తుంటారు? నాకు రాదండి అని అడగండి. చిచ్చి ఏదో జీవితాలు ఏం జీవితాలు ఏంటోనండి. ఏమైందమ్మా? ఈ బ్రిటిష్ వాళ్ళు మరీ దారుణంగా చూస్తున్నారండి. అవునా, మేము బాధపడద్దాం, మేము బాగా చూసుకుంటాం. అయినా గానీ ఈయన ఉన్నారు కదా, ఇతను ఆ తరమతను కదా, అతనితో పాటు నన్ను పంపించేయచ్చు కదండి. ఆయన మంచోడమ్మ, రాడు. నేను ఎక్కడికి తీసుకెళ్ళిపోతా. ఏయ్ బోధిధర్ముడు, మా ఊరి సాంబడు. లేదు ఆ. కేజీఎఫ్ లో గరుడా. మీ వాళ్ళకి పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియదు. రాఘు గారు రండి. ఏమే రా, ఆశీర్వాదం. మా ఆవిడ నెల తప్పింది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు మరి? నువ్వు అలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. రాఘు గారు మీరు 50 అనుకుంటారు కానీ 25 లాగే కనబడతారు. జోకేసన్ భలే పండిందండి బాణా గారు. ఈ ఇండిపెండెన్స్ డే మీతో పాటు మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఈ స్వాతంత్రాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? మా దగ్గర ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, చిన్న నుంచి పెద్ద దాకా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. మరి మీరు ఇవన్నీ చేస్తారా? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మీకేంటో తెలియట్లేదు, ఈ రోజు ఏంటో తెలియజేస్తాం మేము. అయితే ప్రెసెంట్ జనరేషన్ అండ్ పాస్ట్ జనరేషన్ కలిపి మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాము. సో అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. మరి మా గాలోడు ఏం కావాలి? థ్యాంక్ యూ. టైం మెషిన్ లో కూర్చొని 2020 నుంచి 1947 కి వచ్చాం కాబట్టి ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి కలిపి సెట్ అయిన ఒక గేమ్ ప్లాన్ చేశాను. సో మీరందరిది ఆడడానికి రెడీయా? అంతాక్షరి ఆడేది ఇప్పుడు. అంతాక్షరి కాదు, డంస్లాట్స్ కాదు, మరి కొత్తగా ఉంటది. 1947 అంటే పాతగా ఉంటది కదా, మళ్ళీ కొత్తగా ఏముంది ఇందులో? అప్పుల్లో ఇప్పుల్లో ఉన్న ఆట ఒకే ఆట. అది ఆటే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏది జరిగినా కొత్తగా జరగబోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆట డెమో చూపిస్తా. అండ్ ఆ డెమో చూపించడానికి ఎవరు వస్తారు? ఇంకా నేనేగా. ఆ డెమో పీసులు మనకి ఇద్దరు ఉంటారు, రామ్ ప్రసాద్ అండ్ నరేష్. రారా.
సో రామ్ ప్రసాద్ గారు అండ్ నరేష్ Yeah. వెనకాల LED లో పిక్చర్ డిస్ప్లే చేస్తాం. Okay. ఓకే, మీ ఇద్దరులో ఒకరు ఆ పోజ్ పెట్టాలి. కళ్ళకి గంతలు కట్టేస్తాము. ఒకరికి కళ్ళకి గంటలు కడతారు. ఎస్, ఒకరి కళ్ళకి గంతలు కడతాము. రెండో వాడు వచ్చి పోజ్ పెడతాడు. కళ్ళకి గంతలు కట్టే వాడు వెళ్ళి ఆ పోజ్ పెట్టినోడిని ఫీల్ చేసి ముట్టుకొని ఆ పోజ్ ఏంటో కనుక్కొని మళ్ళీ అదే పోజ్ పెట్టాలి. మీరు కనుక్కోవచ్చు కదా. సో గేమ్ అర్థమైంది కదా? అర్థమైంది. సో మీ ఇద్దరులో ఎవరు పోజ్ పెడతారు, ఎవరు బ్లైండ్ ఫోల్డ్ నేను అవుతారు? పోజ్ పెడతాను, వాడికి బ్లైండ్. బ్లైండ్. నువ్వు అందువు కదరా, ఎలా ముట్టుకుంటావన్నీ? అదే ట్విస్ట్. పిక్ ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. నరేష్, ఆ, నేను పోజ్ పెడుతున్నాను, కొంచెం జాగ్రత్త చూసుకుని ముట్టుకో, ఎక్కడ పెడతారు ముట్టుకోవద్దు. ఓకే ఓకే. మీరు మీ ప్యాంట్ చిరగకుండా చూడండి. రే ఈ హైట్ కి ఏమంతది ఎంతకి? నరేష్, ఆ, పాదం ముందు చెట్టు పక్క ఉంది, నరేష్ మన డైరెక్టర్ కి ఎదురు. ఇక్కడ స్టార్ట్ చేయి. అది నడు నరేష్. ఈ తొడ అనేది ఇలా వచ్చిందేదో. చెప్పాస నరేష్, ఆ ముందుకెళ్ళు. ఏయ్! లెఫ్ట్ తీసుకో. ఇది ఇలా పెట్టి అలా 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 పైకి అది. కొంచెం వెనక్కుండాలి, ఇలా ఇలా ఉండాలి. నా మొహం పెట్టడానికి ఏముండదు కానీ ముఖం ఇక్కడ పెట్టాడు. అలా మొహం నుంచి లెఫ్ట్కి వెళ్ళు. ఎటుపై ఏమైంది? 2 ఏళ్ళు పెట్టాడు. 5 ఏళ్ళు ఉన్నారు మొత్తం నాకు. త్వరగా రారా, కాళ్ళు పోస్తుంది. ఇలా నరేష్, అయ్యా షాక్. సో అందరూ మిక్స్ అయ్యి ఆడుతున్నారు కాబట్టి రామ్ ప్రసాద్ వాళ్ళ టీం 1 పాయింట్. మరి అర్జున్ టీం వైపు నుంచి ఎవరు రాబోతున్నారు? సద్దాం అండ్ జితు. ఆల్ రైట్, LED మీద పిక్ ప్లీజ్. ఓకే, రెడీ, పోజ్ ఇవ్వండి. Correct. నువ్వు ఆ కాలు చాపు. ఇలా కింద పెట్టు. కింద చేయి పెట్టు. పెట్టి సావురా. కింద 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 చేయలారా. ఆ. ఇప్పుడు బొరపైది. ఆల్ రైట్, సద్దాం రెడీయా? రెడీ. వెళ్ళి పండగ చేసుకో. ఏంట్రా ఏం పుట్టుకుంటున్నావు? దొరికాడా? అంటే ఇంతకుముందు తుమ్మి నువ్వు టచ్ చేయాలంటే ఎట్లా ఉన్నది? కిందనండి, కిందనండి, కిందనండి. హాయ్ బ్రో. ఓకే, ఒకటి తెలిసింది, స్పైడర్ మ్యాన్ కొమ్మ తీసి. అక్కడ ఏం లేదు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. పైకి పైకి. పోజ్ కొంచెం ఈ చేయి వెనకుండాలి. అది కాలు. ఓకే, ఐ గాట్ ఇట్. అది కళ్ళకి గంతలు తీసే. ఓకే, అలానే ఉండాలి, అలానే ఉండాలి. కొంచెం టైం పడ్డా. ఇట్స్ మ్యాజిక్. సద్దాం యాక్చువల్ గా ఇలా పెట్టాడు. అవును అది కాదు, వాడు ఇలా 5 ఏళ్ళు ఇలా లేపాడు. ఏం లేపిండు? ఈ 5 ఏళ్ళు ఇలా లేపాడు. అందువల్ల 1 పాయింట్ లేదు మీకు. ఆల్ రైట్, మరి ఇటువైపు నుంచి కరుణ అండ్ సౌమ్య రండి. LED లో పిక్ ప్లీజ్. అవుట్ అవుట్ కబడ్డీ. ఓకే,
మనం చేస్తుంది యోగా పోజెస్. మనం చేస్తుంది యోగా. మేడం ఇవిడ సరిగా కనిపెట్టట్లేదు, నేను ఆడతా. అలానే ఉండాలి కరుణ. ఒక 5 సెకండ్స్. ఓకే సూపర్. టీమ్ రామ్ ప్రసాద్ 1 more point. ఇప్పుడు మీ వైపు నుంచి రాబోతున్నారు చోటా భీమ్ అండ్ మన బావుజీ రాఘవ్ గారు. రండి. పిక్ ప్లీజ్. పాయింట్ రావాలి, మర్యాద పెట్టు. పాయింట్ రావడం కాదు, జాయింట్లు వస్తాయి బయటికి. అన్న పడుకో, చెప్తా. పడుకో. అన్న కూసో. నరేష్ మైక్ పట్టుకో. కాలి ఇంచు. కొంచెం మార్చండి అయ్యా, అది మరీ దారుణంగా ఉంది. హాస్పిటల్లో కొన్ని అవయవాలు ఆర్డర్ ఇవ్వండి అర్జెంట్గా. చోటా భీమ్. ఆ కాలు కింద పెట్టది. ఈ కాలు అందుకో చెప్తా. కొంచెం ఈజీగా. పడుకునే చేయం వస్తాం ఇట్లా. 1 more ఫోజ్. ఇది ఖచ్చితంగా చేస్తా. పిక్ ప్లీజ్. ఓకే. ఇది కూడా నాకు డౌటే. ఏంటో సాగదీస్తున్నావు? అది ఇంకొంచెం దగ్గర అవ్వాలి బాగా అప్పుడు. ఓకే స్టార్ట్. రాఘవ్ గారు రండి. మీరు కింద నుండి పాగురు చెప్పు. పాగురని చెప్తాను. పాగురు అలా అలా వెళ్ళండి స్లోగా. ఏడు మిస్ అవుతారా? ఇది పైకాలు. మీ కాలు ఎంత ఉంటే ఎందుకండి? ఫోజ్ చూడండి. ఇది పైకాలు ఇలా లేపాలి. వెనక్కి వచ్చి చూడండి, కింద వంగున్నాను నేను. చేతులు 2 సంకలో లేవు. ఎక్కడున్నా తెలుసా? ఇప్పుడు రాఘవ్ గారు పాయింట్ తీసుకొస్తారు చూడండి. హలో భాస్కర్ గారు, మీరు అలానే భాస్కర్ గారు పోజ్. అవతల బైక్ లేపు బాబాయ్, అవతల బైక్ లేపు. సూపర్ అంకుల్ చూడండి. మరి నెక్స్ట్ పాయింట్ ఎర్న్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? అర్జున్ అండ్ మానస్. రెడీ పోజ్. ఓకే డన్. కావాలంటే హెల్ప్ చేయడానికి యు నీడ్ సమ్ అసిస్టెంట్. నువ్వు కళ్ళకు గంతలు కట్టుకుని మంచి పని కాదు మేడం, వాడు చేస్తే చేశాడు, తర్వాత నా గురించి కూడా ఆలోచించండి కొంచెం. సరే ట్రై చేయండి. మీరిద్దరు కొంచెం దగ్గరికి వచ్చినా చాలు మాకు. ఏం దగ్గరకు వస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు పెట్టకపోతే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. మానస్ కమ్ ఆన్. ఇక మారి డాలా. ఈ చేయి ముందు రావాలి. ఇప్పుడు లేపాలి. లే 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 లే. ఏంటి మానస్ అది? మిమ్మల్ని మేము ఓవర్ ఎస్టిమేట్ చేసాం. ఆ హ్యాండ్ అటుపక్క పెట్టు కొంచెం. వెళ్ళండి నొక్కండి. అర్జున్ కూర్చొని ఉన్నాడు చూసుకో. మీ మనసులో ఏముందో మీరు చెప్పొచ్చు. ఎస్ అర్జున్ కరెక్ట్. ఇంకా పెట్టలేదు మేడం, జస్ట్ ముట్టుకున్నాడు. కాదు ఆయన కరెక్ట్ ఆ భంగిమ కనిపెడుతున్నారు చూడండి. సూపర్. ఓ మై గాడ్.
అర్జున్ అండ్ మానస్ సూపర్బ్ గా చేశారు కాబట్టి మీ టీమ్ కి 1 పాయింట్. ఇంద్రజ గారు ఈ చిన్న 1947 అండ్ 2023 ని మిక్స్ చేసి ఒక చిన్న గేమ్ ప్లాన్ చేసాము. ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మన ఇవాల్టి జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ లో వాళ్ళ సెలబ్రేషన్స్ ని కలిపేసి మనతో పాటు సెలబ్రేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. సార్ మరి మీరు వచ్చారు, స్టెప్ వేయకుండా ఎలా? ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి రావటం చాలా చూశాను, చాలా విన్నాను. హ్యాపీ టు బీ హియర్. నేను స్టెప్స్ మెగాస్టార్ తో అయినా నీతో అయినా ఏపిస్తాను కానీ వేయనని నీకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఒక స్పెషల్ మెస్పరైజింగ్ సింగింగ్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓ మహాప్రాణదీపం శివం శివం మహోంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ ఢం 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 ఢంకానినాద నవతాండవాడంబరం తద్దిమ్మి దగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీతగాయిత్యగుమకమరవంబరం ఓంకార బీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాజం యజుర్వేదవేద్యం సామప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రశుద్ధం నిశుద్ధం ప్రపంచైకసూత్రం విభూతం సుసిద్ధం నకారం వకారం యకారం సుకార వకారం నిరాకార సాకార సార మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాకాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం స్వరజ్జుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాస్యం మహాభానులింగం మహావర్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురం మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం భామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం విశ్వేశ్వరం రంబకాళీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అతీయం అమోహం అపూపం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది.
నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుడి రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీతుంబుర నారదనాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణరవి కిరణములై సరి సని ద పమగ నీ గమ గరి సని సగమ గమ పమ పని గరి సని ద పమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడదిన్న తద్దిన్న తిద్దిన్న తిద్దిన్న కిడదిన్న నీ పమ గమ పని మ పని నిసా ని స స స స ని రే 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 ని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని వ స ని రి గ గ మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ప మ స గ మ ప గ మ ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని రి ని ని స స స స ని ని గ గ గ గ ని ని మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప గ మ గ మ గ మ గ మ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ ని స గ మ ప గ మ ప ని మ ప ని స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స గ స స స స స స స రి 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 స స స స స స స గ గ గ గ గ గ గ రి 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 గ గ గ గ గ గ గ రి 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 మ మ మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప నారదనాదామృతం స్వరరాగ రసభావతాళాన్వితం శ్రీ తుంబుర నారదనాదామృతం. మీ ముగ్గురికి నేను ఒక విషయం చెప్పాలి. అందరూ మీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారండి మీ పాటలు విన్న తర్వాత. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. మన ఇవాళ జరుగుతున్న ఇండిపెండెన్స్ డే రోజు నిజంగా మా ఆడియన్స్ అందరికి దిస్ ఇస్ ద బెస్ట్ 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 గిఫ్ట్. సో మ్యామ్, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? వీళ్ళలో ఉన్న విద్యకి, ఆ విద్యలో కొలువున్న ఆ సర్వేశ్వరుడికి మహాప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం. దృశ్యం లేదు అన్న ఒక్క విషయం ఇక్కడున్న ఎవ్వరికి కొంతసేపటికి అసలు గుర్తులోనే లేదు. ఎందుకంటే ఆ కళ్ళు మూసుకుపోయింది వాళ్లకు మాత్రమే కాదు, వాళ్ల పాట వల్ల మేమందరం కళ్ళు మూసేసుకున్నాం మై మరచిపోయి. మహాకాంతి బీజం. ఆయనైతే శివుడి ఆ అష్టోత్తర నామావళి చెప్తున్నప్పుడు కానివ్వండి, ఆయన శ్రీతుంబుర పాడుతున్నప్పుడు కానివ్వండి, రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. మీకు ఇంత పెద్ద గిఫ్ట్ ఆ దేవుడిచ్చాడు. మా అందరినీ సంతోషపరిచారు. చూస్తున్న ఆడియన్స్ ఒక్కొక్కరిని సంతోషపరిచారు. మీకు ఎటువంటి కొదత లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, హ్యాపీగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతి సోపానం. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక ట్రిబ్యూట్ టు ఆల్ our legendary freedom fighters. Can we have the act please? ఇది పక్షి మాత్రమే కాదు, దశాబ్దాలుగా స్వేచ్ఛ కోసం బ్రిటిష్ సామ్రాజ్యపు పంజరంలో మగ్గిపోతున్న నా భారతదేశం. అవును, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న నా భారతదేశం.
ఎక్కడికి పోతున్నావురా కుక్క? పంటను అమ్మటానికి దొరా? వీడికి తెలీదా? పంటలు పండితే అమ్మటాలు లేవు, మా గవర్నమెంట్కి పంపాలి, మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనమేంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అప్ప పండించాడా? యూ బ్లడీ ఇండియన్ రాస్కెల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారురా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్నె బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. దే ఆర్ ఆల్ అవర్ బ్రిటిష్ స్లేవ్స్. నువ్వు 4 గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ని కూల్చివేస్తారా? షూట్ హిమ్. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతోంది. గో గెట్ ద గర్ల్. అమ్మా అమ్మా అమ్మా, నా బిడ్డని కాపాడండి. నా బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? యూ స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యూ బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏమన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. షూట్ హర్. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరుడు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇన్కులాబ్ జిందాబాద్, ఇన్కులాబ్ జిందాబాద్. Order, order. According to the law. To hell with your order, to hell with your law. Inkılap zindabad, inkılap zindabad. Inkalab, inkalab, inkalab. What the hell is this inkalab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేరా ఈ ఇన్కలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేరా ఈ ఇన్కలాబ్. నేను చనిపోతే ఇన్కలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఎంతోమంది యువకులకు స్ఫూర్తినిచ్చి ఒక గొప్ప సైన్యాన్నే నిర్మించిన మరో యోధుడు.
ఎంత ధైర్యం రా మీకు? మా బ్రిటిష్ గవర్నమెంట్కే ఎదురు తిరుగుతారా? ఎవరిని చూసుకోనిరా ఈ ధైర్యం? చెప్పకపోతే ఇక్కడే చంపేస్తాం. వందే మాతరం. మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఇప్పుడు చెప్పండ్రా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా, గుండెల్లో గుణపం దింపుతున్నా మా గొంతు నుండి వచ్చేది ఒకటే మాట, వందే మాతరం. మీలాగా ప్రాణభయంతో దేశద్రోహం చెయ్యంరా. तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం అనే మార్గాన్ని చూపించిన ఒక గొప్ప నాయకుడు. సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం. తుమ్ ముझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. ఇంక్విలాబ్ జిందాబాద్. సత్యమేవ జయతే. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. Vande Mataram, 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 Vande Mataram. భారత్ మాతా కీ జై. ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటి గుర్తింపు కన్నా ఇంకా దేర్ ఇస్ నో బెటర్ అండ్ బిగర్ రిమైండర్. లెట్స్ రెస్పెక్ట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్, అవర్ ఫార్మర్స్ అండ్ అవర్ ఆర్మీ పర్సనల్స్. వన్స్ అగైన్ బోలో భారత్ మాతా కీ. సో జడ్జెస్ ఇంద్రజ గారు, మెహర్ రమేష్ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్, ఈ ట్రిబ్యూట్ టు అవర్ లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్? ఐ థింక్ అది ఇక్కడ కూర్చొని చెప్పడం కంటే అక్కడికి వచ్చి చెప్తేనే మర్యాదగా ఉంటుంది. డెఫినెట్లీ. మరి ఈ యాక్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ప్రశాంత్ మాస్టర్. గెస్ట్ గా వచ్చిన మెహర్ రమేష్ గారు. సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ యాక్ట్? అంటే ఇంత తక్కువ టైంలో ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ కలిగించడం చాలా కష్టం. ఐ అప్రిషియేట్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. మానస్, కరుణ, మన రామ్ ప్రసాద్ అయితే నేను స్పెల్ బౌండ్. చాలా బాగుంది. అర్జున్, ఐఎమ్ ఫీలింగ్ గ్లాడ్ ఈ రోజున ఇక్కడికి ఇలాంటి సందర్భానికి ఇలాంటి ఒక యాక్ట్కి నేను రావటం మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తం అందరు కంటెస్టెంట్లు కూడా అండ్ పక్కన ఫార్మర్స్గా చేసిన వాళ్ళు, అమ్మాయిలుగా చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఆ పాప కమ్ ఆన్. సో
సో విషింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అసలు ఈ భారతదేశంలో పుట్టడమే మనందరి భాగ్యం. అండ్ ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్ యాప్ట్ గా చాలా యాప్ట్ గా ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో చేయడం అన్నది ఇట్స్ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ దేశానికి ఏదో ఒక రకంగా సేవ చేయాలి అన్న ఒక చిన్న థాట్ మీ అందరిలో క్రియేట్ అయితే ఐ థింక్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ స్కిట్. ఫైనల్ గా ఆది గారు, జనరల్గా వీళ్ళందరూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన క్యారెక్టర్స్ అన్నమాట వీళ్ళంతా. అంటే జనరల్గా ఇప్పుడు ప్రాణత్యాగాలు ఎలా ఉన్నాయంటే, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, పరీక్షలో పాస్ అవ్వలేదని, నాన్న కారు కొనివ్వలేదని, అమ్మ కర్రీ వండలేదని, ఇలాంటి వాటికి కూడా ప్రాణత్యాగాలు జరుగుతున్నాయి. నేనేమంటానంటే, ఒకటి చావు మన దాకా వచ్చినప్పుడు చచ్చిపోవాలి, లేకపోతే దేశం కోసం చచ్చిపోవాలి. ఆ బానిసత్వాన్ని మన నుంచి దూరం చేసిన వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఒకే స్టేజ్ మీద ఇప్పుడు అందరితో పాటు జరగబోతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్ ఇన్ ద గ్యాలరీ టు ప్లీజ్ జాయిన్ us. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సరేండి, మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇండిపెండెన్స్ డే స్పెషల్. ఐ హోప్ మీరందరూ కూడా మాతో పాటు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.